నేను ఒక స్టోరీ అయితే విన్నాను ఇన్స్టాగ్రామ్లో. ఐ థాట్ టు షేర్ విత్ యూ ఆల్. సో శ్వేత పీవీఎస్ గారు చెప్పారనమాట. ఇన్ మై ఓన్ వాయిస్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. సో ఒక రాజావారికి చాలా వింత సమస్య ఎదురైందనమాట. ఒక 25 years ఒక కుర్రాన్ని తీసుకొచ్చి ఊర్లో వాళ్ళందరూ వీడు అష్టదరిద్రుడు, సో వీడిని ఎవరు చూసినా కూడా వాళ్ళకి చాలా అనర్థాలు జరిగిపోతున్నాయి, సో వీనికి ఉరిశిక్ష వేసేసేయండి అని చెప్పేసి రాజావారికి చెప్తారనమాట. అయితే ఆ రాజావారు లేదు, ఈయన ఊర్లో ఉంటేనే కదా ప్రాబ్లం, ఈయన నాతో పాటు నా కోటలోనే ఉంటాడు అని చెప్పేసి అక్కడ తీర్పిచ్చేసి ఆ పిల్లోడిని కోటలో ఉంచేసేస్తారనమాట. అయితే సో పొద్దున్నే ఈ పిల్లోడు ఎలా ఉన్నాడని చెప్పేసి రాజావారి నిద్ర లేచింగానే ఆ పిల్లోడిని చూడటానికి వెళ్తాడు. వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు బై మిస్టేక్న కాలు జారి కింద పడతాడు అనమాట. కింద పడినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఆయన చూసి నవ్వుతారు. నవ్విగానే ఆయనకు చాలా కోపం వచ్చేసి వీడికి ఉరిశిక్ష చేయమని చెప్పేస్తారు అనమాట. చెప్పేస్తే అటువైపు ఆ పిల్లోడి వైపు చూస్తాడు. ఆ పిల్లోడు అంటాడంట, రాజావారు మీరు పొద్దున్నే లేచి నా మొహమే చూశారు, నా మొహం చూసిన మీకు కేవలం జారి పడ్డారంతే, కానీ నేను పొద్దున్నే లేచి చూసిన మొహం మీదే, కానీ నాకు మాత్రం ఉరిశిక్ష పడుతుంది. ఇప్పుడు చెప్పండి ఎవరు దరిద్రపు కుటుంబము అన్నాడంట. సో కొన్నిసార్లు మనం ఏంటంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వము వినము అనుకుంటాం, కానీ వింటాం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. సో దీన్ని బట్టి ఏముంటుందంటే కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మై స్టోరీ. బాయ్.